బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మద్దతుగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లోని బీఆర్కే భవన్ కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి పుష్కలమైన నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ సీఎం రేవంత్ కమిషన్ ఏర్పాటు చేసి నోటీసులు అందించడం దారుణమన్నారు. లేనిపోని పనికిరాని ఆరోపణలు చేస్తూ కేసీఆర్ పై ఎన్ని కుట్రలు పనినా ఫలితం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, పరమేష్, బూన్ శ్రీనివాస్ రెడ్డి, బిజిలీ రాజు, గోపాల్, జగదీష్, మహేందర్ రెడ్డి, అజీం, నరసింహ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అక్కడ ఏదో అవినీతి జరిగింది, మరి 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టే పోయింది, కొట్టుకపోతుంది అన్న విధంగా మరి కాళేశ్వరం కమిషన్ వేసి మరి తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారిని ఒక కమిషన్ ముందుకి పిలవడం నిజంగా మేమందరం పటాన్చెరు కాన్స్టిట్యున్సీ తెలంగాణ వాదులందరూ కూడా మరి దీన్ని ఖండించడం జరుగుతుంది. మరి కాళేశ్వరం కట్టింది ఎందుకు, మరి కాళేశ్వరం కట్టక ముందు మన పరిస్థితి ఏంది, కాళేశ్వరం కట్టిన తర్వాత మన తెలంగాణ పరిస్థితి ఏందో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఇప్పటిదాకా అంజన్ అన్నట్టు పరిపాలన చాతగాక మరి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేయడం జరిగింది తప్ప మరి వేరే రకంగా ఏ రిపోర్ట్లో కూడా మొన్న 9 తారీఖు నాడు హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. ఇవాళ మరి మా పెద్దలు కేసీ అదేవిధంగా అమీన్పూర్ నుంచి ముఖ్య కార్యకర్తలము మా యొక్క పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క లక్ష్మీఘాట్ నుంచి బయలుదేరబోతున్నాం. ఈనాడు ఈ తెలంగాణ పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాల దాని మీదకి అయింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ బలపడుతుందనే భయంతో లేనిపోని ఈ యొక్క కేసీఆర్ ఇలాంటి ఆరోపణలు పెట్టి తెలంగాణ మన యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, పార్టీ పైన దీన్ని ఎట్టి పరిస్థితిలో మొన్ననే ఆ యొక్క ఈటల రాజేంద్ర గారు చెప్పారు. అదేవిధంగా 9వ తారీఖు నాడు మా యొక్క హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం, ఇవాళ హైదరాబాద్ కానివ్వండి, చుట్టుపక్కల ప్రతి ఒక్క చెరువులు కానీ ఇవాళ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పచ్చగా ఉన్నది, మంచి నీళ్లు తాగుతున్నామంటే దానికి కారణం కాళేశ్వరం ఒకటి సందర్భంగా మనం వేస్తున్నాను. గతంలో 60-70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది, ఎవరికి కూడా ఈ ఆలోచన రాలే. మన కేసీఆర్ గారు ఈనాడు నీళ్లకు, నిధులకు చాలా ఇబ్బంది అవుతుంది మన యొక్క తెలంగాణ